నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఇబ్రహీంపట్నంలో తనను బెదిరించి 700 కోట్ల విలువైన భూమిని రాపించుకున్నారు అని చెప్పి అక్కడ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆ కేసు అయితే ఒక కీలక మలుపు తిరిగింది. ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో ధర్మసింగ్ నిర్దోషి అయినప్పుడు, చీమకుర్తి శ్రీకాంత్ నిర్దోషి అయినప్పుడు మరి దీంట్లో అసలు దోషి ఎవరు, అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఇది ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కేసు ఒక సబ్ రిజిస్ట్రార్ డైరెక్ట్గా చంద్రబాబు గారికి లేఖ రాయడం వల్ల బయటపడింది. సో నేను నిర్దోషిని, నన్ను బెదిరించి ఇది రాపించుకున్నారు అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఎవరైతే ఆయన చెప్తున్నాడు. సో ఆయన ప్రధానంగా చీమకుర్తి శ్రీకాంత్ నన్ను బెదిరించారు, నన్ను చంపుతానన్నాడు అని చెప్పి ఇప్పటి వరకు ధర్మసింగ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే చీమకుర్తి శ్రీకాంత్ బయటకు వచ్చి నాకు ఎలాంటి సంబంధం లేదు దీంతో, ధర్మసింగ్ మంచివాడు కాదు, అలాగే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి అలాగే కేఎన్ఆర్ నుంచి ప్రాణహాని ఉంది అంటున్నారు. అంటే ముఖ్యంగా ఈ కేసులో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఈయన మాటల ద్వారా కనిపిస్తోంది. సో మరి అందరూ నిర్దోషులైనప్పుడు దీంట్లో అసలు దోషులు ఎవరు, మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఈ రోజు బయటికి రావడం జరిగింది. సో ఆయన పాత్ర ఎంత ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎవరెవరి పేర్లు బయటికి రావాలంటారు, అసలు దోషి ఎవరంటారు? ఇప్పుడు ఒక్క విషయం అమ్మా, ఇప్పుడు ఇతను పూర్తి పేరు వచ్చి లాలా బాలా ధర్మసింగ్. ఇతనేమి బాలుడు కాదు, పసి బాలుడు కాదు, పసి కూన కాదు. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక సామాన్యమైన వ్యక్తి నన్ను బెదిరిస్తే, నన్ను కిడ్నాప్ చేస్తే నేను భయపడిపోయి 700 కోట్ల విలువైన ప్రాపర్టీని నేను రిజిస్టర్ చేసేసానని చెప్పి ఈ రిజిస్ట్రారు చెబుతూ ఉన్నాడు. సో అంటే ఆల్మోస్ట్ జనాల చెవుల్లో కానీ, మీడియా చెవుల్లో కానీ, ఇటు ఈ పాలకపక్షం చెవుల్లో కానీ ఇతను క్యాబేజ్ పువ్వులు పెడుతున్నాడు. ఒక సామాన్యుడికి ఒక రిజిస్ట్రార్ భయపడిన పరిస్థితి ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? అంటే అన్లెస్ అంటిల్ ఒక రాజ్యాంగేతర శక్తి, ఒక గవర్నమెంట్లో ఉన్న ఒక పవర్ఫుల్ లీడర్, అది సీఎం అవనే, లేకపోతే మిలిటరీ హెడ్ అవనే, లేకపోతే ఇంకొక ఎక్స్ వై ఎవరైనా అవనే, వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ యొక్క ప్రెజరు, వాళ్ళ యొక్క ఒత్తిడి లేకుండా అంత పెద్ద ప్రాపర్టీని రిజిస్టర్ చేయడానికి అతనైనా అమాయకుడా, లేకపోతే చిన్నపిల్లవాడు ఏదో చాక్లెట్ చేతికిస్తే ఏ పని చేయమన్నా చెప్పడానికి? ఇది పూర్తిగా అసంబద్ధంగానే కనబడుతుంది. అంటే దీని వెనకాల సూత్రధారి, పాత్రధారులు ప్రభుత్వం అధినేత ఉండి, లేకపోతే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సకల శాఖ మంత్రి అని మనం ఎవరిని అనుకుంటున్నామో అటువంటి వ్యక్తులు ఉంటే కానీ ఈ వ్యవహారం జరగదు. అంతే కదా. ఇప్పుడు రెండవ వర్షం తీసుకుందాం. రెండవ వర్షంలో ఇప్పుడు శ్రీకాంత్ ఏమంటున్నాడు, చీమకుర్తి శ్రీకాంత్ ఏమంటున్నాడు, నాకేం తెలియదు, నేను నిర్దోషిని, నాకు సజ్జల రామకృష్ణారెడ్డిని గురించి ప్రాణహాని ఉంది, ప్లస్ అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు చాలామంది ఉంటారు, అందులో ప్రధానమైన అతను కేఎన్ఆర్ అని పిలుస్తారు, నాగార్జున రెడ్డి అతను. సో అతన్ని కేఎన్ఆర్ అని పిలుస్తారు షార్ట్గా. సో యాక్చువల్గా బయట బోగట్టా ఏంటంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి అతి చేరువులో, అతి సన్నిధిలో ఉండే బంధువులు కానీ, లేకపోతే చాలామంది క్లోజ్ సర్క్యూట్లో ఉండే లీడర్స్ కూడా చెప్పేది ఏంటంటే, అంటే నాకు తెలిసి ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక కుటుంబం, వాళ్ళు ఈ రోజున ఆర్థికంగా చాలా సతమతం అవుతున్నారు. వైసీపీలో చాలా కీలక పదవిలో ఉన్న కుటుంబం ఈ రోజున ఆల్మోస్ట్ అంటిముట్టినట్టుగా వాళ్ళ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము మొత్తం సర్వస్వం దారబోసాం పార్టీ కోసం, ఆస్తులు పోగొట్టుకున్నాం, ఆఫ్టర్ ఆల్ ఎవరైతే ఈ కేఎన్ఆర్ అని పిలుస్తున్నారో, ఈ నాగేశ్వర రెడ్డి, నాగార్జున రెడ్డి అని అతను ఎవరినవుతున్నాడో అతనే 1000 కోట్లు సంపాదించాడు అని వాళ్ళే స్వయంగా చెబుతున్నారు. ఇది ఒక వ్యక్తిగత కార్యదర్శి 1000 కోట్లు సంపాదిస్తే అప్పుడు సీఎం ఎంత సంపాదిస్తాడు, సకల శాఖ మంత్రి ఎంత సంపాదిస్తాడు? సో కీలక పదవుల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, లేకపోతే ఇటు సాయిరెడ్డి కానీ, వీళ్ళందరూ ఇంకెంత సంపాదిస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఏదేమైనా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుని అధికారంలోకి వచ్చింది, ప్రజలకి ఆలింగనాలు చేసి, అగ్గులిచ్చి, ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చింది. వీళ్ళేదో ప్రజల్ని ఉద్ధరించడానికో, ప్రజల యొక్క జీవన పరిణామాలని, ప్రమాణాలని మార్చడానికో, వాళ్ళ స్థితిగతులు మార్చడానికో, రాష్ట్రం యొక్క దశ దిశ మార్చి
రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి అయితే రాలేదమ్మా. ద డే వన్స్ వాళ్ళు ఒక ఏం ప్రకారమే అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం ఏ విధంగా రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఏ విధంగా దోచేశారు చూస్తున్నాం కదా. ప్రతి ఒక్క స్కాము ఒక స్కీమే, ప్రతి స్కీము ఒక స్కామే. అలాగే అన్ని విభాగాల్లో కూడా ల్యాండు, శాండు, వైను, మైను ఒకటని కాదు. ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పోరంపోకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ అసైన్డ్ ఉన్నాయో, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఉదాంతం కూడా చూసాం. పులివెందుల్లో ఒక 50-60 ఎకరాలు ఏ విధంగా కలిపేసుకున్నారన్నది. ఇది ఒకటని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న నాయకులు వినాయకులుగా మారి ఎక్కడెక్కడ దొరికితే అంతవరకు వాళ్ళు అది ఇదని కాదు, వాళ్ళ యొక్క కరప్షన్కి ఆకాశం కూడా దాటి అంత కరప్షన్ చేశారు. ఇప్పుడు ఆకాశమే వద్దు అంటారు దేనికైనా, అటువంటిది ఆకాశాన్ని కూడా దాటి వీళ్ళ యొక్క కరప్షన్ అనేది, వీళ్ళ అవినీతి అనేది, వీళ్ళ దుర్మార్గం అనేది అది అంతరిక్షం వరకు కూడా వెళ్ళిపోయింది వీళ్ళది. సో కాబట్టి డెఫినెట్గా మనం ఒక విధంగా చెప్పాలంటే చీమకుర్తి యొక్క ఎవరైతే ఇప్పుడు మీరు శ్రీకాంత్ అంటున్నారో అతని యొక్క మాటలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రభుత్వంలో అది ఎస్పెషల్లీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్లస్ ఈ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ మనం చూసాం ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఎంతమంది ఇండస్ట్రిస్టులు. ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ కానీ, లేకపోతే మ్యాట్రిక్స్ ప్రసాద్ కానీ, తర్వాత ట్రైమాక్స్ ప్రసాద్ కానీ, లేకపోతే పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి కానీ, ఎంతమంది వీళ్ళ యొక్క ధనదాహానికి, వీళ్ళ యొక్క ఈ అక్రమార్జనకి ఎంతమందిని ముందు పెట్టి వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, ఎంతమందిని బలిపశువులు చేశారు చూసాం. ఈవెన్ పైటాల రవి గారి కేసులో తీసుకుంటే కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఈ పని చేశానని చెప్పిన శ్రీనివాసరెడ్డి ఏమయ్యాడు, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వాళ్ళు, సాక్షులు, నిందితులు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు జైల్లోనూ బయట ఏ విధంగా అతమొందించారు మనం చూసాము. సో వీళ్ళకి ఏంటంటే ఇది వెన్నతో పెట్టిన విద్యమ్మ. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఎంగిలిస్తర్ని మనం భోజనం భుజించిన తర్వాత ఏ విధంగా ఇసిరేస్తామో, అలాగే మనం కూరలో కరివేపాకుని ఏ విధంగా తీసి బయట పాడేస్తామో, ఆ విధంగా వీళ్ళు మనుషుల్ని వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాడుకోవడం, వాళ్ళని అవసరమైతే వీడు రేపు అడ్డంగా మారుతాడు అనుకుంటే ఎలిమినేట్ చేయడం, లేదంటే పక్కన పెట్టేయడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదంతాలు. సో వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య. సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, సో మొత్తం చీమకుర్తి శ్రీకాంత్ని కాదు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ఈ మీరు చెప్పిన ఈ యొక్క లాలాబాగా నాగా ధర్మసింగ్ని కాదు, మొత్తం వీళ్ళందరినీ కూడా తీసుకోవాలమ్మా, కస్టడీకి తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకుని వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టాలి. ఒక చోట కూర్చోబెట్టి అబ్బాయి ఇప్పుడు చెప్పండి రా అని చెప్పి బెదురుగా కూర్చుంటే కానీ నిజాలు రావు. ఏదేమైనా బహుశా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇతను కూడా ఒక పావుగా వాడుకున్నారన్న విషయం, ఇతను బినామీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన పేరు వింటూ ఉన్నాం, ఇప్పుడు దీనిలో కూడా. సో మరి దీని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆమెను ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంటుందంటారా? అంటే నాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది అంటే చిన్న విషయం కాదు. సో ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంటుందంటారా? ఈ కేసు ఎంక్వైరీకి పిలవాలి, అన్నీ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ కూడా చాలా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ అతను నాకు థ్రెట్ ఉందని చెబుతున్నాడు. సో ఇది పొద్దున ఇతను అప్రూవల్గా మారుతాడు, లేకపోతే మనం చేసిన ఈ భూభోగాతాలన్నీ కూడా ఇతనికి తెలుసు కాబట్టి ఇతను పావుగా వాడుకున్నాం. కాబట్టి ఎక్కడెక్కడ మనం ఈ విధంగా భూభోగాతాలు చేసాం, ఎక్కడైతే ఈ విధంగా బలవంతం రిజిస్ట్రేషన్ చేసామో, ఇప్పుడు శ్రీకాంత్ ఏమంటున్నాడు, మొత్తం ఎంటైర్ ఏపీలో ఉన్న రిజిస్ట్రార్ల యొక్క భాగోతం అంతా కూడా చెబుతా అంటున్నాడు. అంటే మొత్తం ఎంటైర్ అంటే 13 జిల్లాల్లో కూడా ఈ భాగవతాలు ఈ వైసీపీ వాళ్ళు చేశారన్నది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. దాంట్లో ప్రధాన భూమిక పాత్ర పోషించినట్టుగా కూడా మనకి అవగతం అవుతుంది. ఇది ఇతని యొక్క మాట తీరు, ఇతని స్టేట్మెంట్ చూసిన తర్వాత సజ్జల, ఎందుకంటే సజ్జల అనేవాడు సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు కాబట్టి అతనికి తెలియని విషయం లేదు, అతను ఇన్వాల్వ్ అవ్వని మ్యాటర్ లేదు, అతను చేయని దుర్మార్గం లేదు, చేయని అవినీతి లేదు. కాబట్టి ఇప్పుడు సజ్జల కింగ్ పిన్గా మారాడు. కాబట్టి ఇప్పుడు ఈ శ్రీకాంత్కి ప్రాణత్రెట్టు ఉన్నదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని డిలే చేయకుండా ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్కి ప్రాణరక్షణ కల్పించి తద్వారా అసలు దీంట్లో ఉన్న సూత్రధారుల్ని, పాత్రధారుల్ని బయటకు తీస్తే, సో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకొక రెడ్డి ఉన్నాడా, లేకపోతే సుబ్బారెడ్డి ఉన్నాడా, లేకపోతే సాయిరెడ్డి ఉన్నాడా, లేకపోతే సజ్జలు ఉన్నాడా, లేకపోతే ఇవన్నీ మొత్తం అందరూ బయటకు వస్తుంది.
ఏదేమైనా అసలు నాకు తెలిసి ఈ 5 ఏళ్ళు కూడా బహుశా ఈ ప్రభుత్వానికి సరిపోయేలా లేదు. వీళ్ళ యొక్క ఈ అవినీతి ఒక ఆనకొండల్లాగా వానపాముల్లాగా ఉన్న వీళ్ళు ఆనకొండల్లా తయారయ్యి మొత్తం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర సహజ వనరుల్ని భూముల్ని ఇది అదేని కాదు, వీళ్ళ అవినీతికి అదుపు లేదు. సో ప్రతి దాంట్లోనూ అవినీతి చేశారు, ప్రతి దాంట్లో కూడా ఈ స్కాములు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ నుంచి మనం చాలా డిబేట్లో చెప్పుకున్నాం కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం దీనికి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక టీంని ఇచ్చి దీనికి అవసరమైతే ఒక మంత్రి శాఖను కూడా కేటాయించి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ అవినీతి ఎంతవరకు జరిగింది ఏం జరిగింది అన్నది కూడా బయటకు వస్తుంది. సో ఏదేమైనా ఈ యొక్క ప్రజలు ఇప్పటికైనా నిజం తెలుసుకుని ఇటువంటి ప్రభుత్వాల్ని ఫ్యూచర్లో అసలు ప్రతిపక్ష హోదా కాదు కదా సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా ఓడించాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం పోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నా విజ్ఞప్తి విన్నపం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.